కొన్ని రకాల మొక్కలు సీడ్స్ లేకుండానే వేసుకోవచ్చు. ఆ విషయం మీతో షేర్ చేద్దామని వీడియోతో సహా వచ్చేసాను. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మిస్ కాకుండా. వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి. కలర్స్ షేడ్ అవుతుంది, అందుకే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి కంపోస్ట్ బిన్, కొత్తగా నింపిన బిన్నులో నింపిన 4 రోజులకి మొక్కలు పెట్టేశాను. సైజు కూడా పెద్దదే, కానీ కొత్తగా పెట్టాను కాబట్టి కొద్దిగా సైజు తగ్గినట్టుంది. అది కంపోస్ట్ బిన్. నెక్స్ట్ టైం చూద్దాం, పెద్ద సైజు వస్తుందేమో. బెండకాయలు మళ్ళీ 2 డేస్కి వచ్చేసాయండి. బేబీగా పెరిగిపోతున్నాయి, అలాగే ముదిరిపోతున్నాయి, అలాగే ఫెస్ట్ కూడా వస్తుంది. లేతగా ఉంటే ఇరిగిపోతున్నాయి, లేకపోతే చిన్న ముద్రితే సీడ్స్ కుదరదు. ఇక్కడ కొద్ది బెండకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేది. ఇవే ఒక్క బీరకాయ బాగా ముదిరింది, హార్వెస్ట్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకున్నాం. మంచి లేత గ్రీన్ పచ్చ, లేత పచ్చ. ఎవరికైనా మొక్కలు వేసుకోవాలని సరదాగా ఉన్నా, లేకపోతే సీడ్స్ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది అవసరం లేదండి. మనం తినటానికని వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదా, వాటిలో మిగిలిపోయిందే కాండం వేస్ట్గా ఉంటుంది కదా. ఇది క్యాబేజీ మోటుకండి. ఇది వాడింది కూడా, వాడినాక చూసారా బ్రాంచుల దగ్గర ఇలాగా వైట్గా వచ్చాయి మొలకల్లాగా. ఇది మట్టిలో పెట్టినట్లయితే గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం సపరేట్ చేసుకొని ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు వేసుకోవచ్చు. చూసారా ఒక్కొక్క బ్రాంచ్ ఎలా ఎన్ని బ్రాంచ్లు వచ్చాయో, ఒక్కొక్క గ్యాప్ దగ్గర ఒక్కొక్క, అంటే తుడుములు ఉంటాయి కదా, మనం తుడుపు చేస్తాము, ఇలా ఇరిచేస్తాము, వాటి దగ్గర జర్మినేషన్ అవుతున్నాయండి. ఇలా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొకోలీ ఇలాంటివన్నీ మనం సీడ్స్ అవసరం లేదండి. మనం వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఆ కాండాలు పారేయకుండా మనం మొక్కలు వేసుకోవాలనుకుంటే మనం జాగ్రత్తగా సేవ్ చేసి ఇలా సాయిల్లో పెట్టినట్టయితే మొక్కలు రెడీ అవుతాయి. నేను పెట్టిన మరుసటి రోజుకే చూసారా స్టార్ట్ అయినాయి పచ్చగా, ఎంత హెల్దీగా వచ్చాయి చూసారా. ఇంకా గ్రోతింగ్ బాగా వచ్చేటప్పుడు సపరేట్ చేసి మనం మొక్కలు వేసుకోవచ్చు. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను. అంతేనండి, ఈరోజు హార్వెస్ట్ ఇవి పచ్చిమిర్చి, బెండకాయలు, అలాగే ఒక బీరకాయ ఉంది.
టెర్రస్ గార్డెన్ చేయాలనుకునే వాళ్ళు, మొక్కలు పెంచాలనుకునే వాళ్ళు నేను చెప్పే టిప్స్ ఎంతగానో యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.